ఒకటే చెప్తున్నా, ఒక్కసారి రేవంత్ రెడ్డి అన్న మాటలు చూడండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నానంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు కొడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ముంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయిపోయిందా? బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోవాలి. అయిపోయిందా? పట్టరానే 2 లక్షల ఆశ, ఇంటాక 500 వచ్చుతాయంటే ఆశపడ్డరు. ఇక లేడు ఆడవాళ్ళు పాపం, ముసలోళ్ళు 2000 కేసీఆర్ గారు ఇచ్చి 200 నుంచి 2000 ఇచ్చే వారికే కేసీఆర్ గారు పెద్ద కొడుకు అనుకున్నారు. 4000 వారికే పొట్టుడే నాకు పెద్ద కొడుకు అనుకున్నారు. ఇక పొట్టుడు ఏం చేసాడు ఇప్పుడు? డిసెంబర్ 9 అన్నాడు, మళ్ళీ జాడలేదు పొత్తలేదు. ఆడవాళ్ళకు దాంట్లో 2500 ఇస్తారన్నాడు. అన్నీ పోయినాయి. దయచేసి నేను ఒకటే కోరుతున్నా, మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కాపాడుకునే శక్తి నాకున్నది. కడియం శ్రీ ఒక మోసగాడు, కడియం శ్రీ అబద్ధాల కోరు. కడియం శ్రీ చదివించింది మా నాయన. రేవంత్ రెడ్డి ఒక మోసగాడు, అబద్ధాలు మాట్లాడేటోడు, నా శిష్యుడే. నేను ఎప్పటికి తిడతా, అబద్ధాలు ఆడి మోసాలు చేయకు, డబ్బులు సంపాదించుకోవాలి. దయన్నా నీ తిరుగుంటే నడవదనేది. 3 సార్లు గెలిచినోడు ముఖ్యమంత్రి అయ్యిండు మోసాలు చేసి. నేను 7 సార్లు గెలిచినా జనం ఇట్టు అంటే అబద్ధాలు మోసగాడే పైకి వచ్చినట్టున్నాడు. దయచేసి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, సంవత్సరం లోపట్నే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ సందర్భంగా ఎవరు ఆపలేదు. మీరు ఒక్క పని చేయలేదు, జనాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. 6 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే ఉండడు. గ్రామాలకు పోతే ఎమ్మెల్యేలు తరిగి కొడతారు, వాళ్ళు చేసిన పనులు చేయలేదని. అప్పుడు విధి లేక బీజేపీలోకి పోతారు. ఇప్పుడు కేసీఆర్ ఒప్పించి ట్యాంకులు కట్టించి ఇంటింటికి నీళ్లు ఇచ్చిన కేసీఆర్ మర్చిపోదామా? ఈ రోజు కరెంట్ వస్తలేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు, 5 నెలల బట్టి చెక్కులు రాలే. బంగారం పక్కన పెట్టు, 1,00,000 రూపాయలు రాలే, కేసీఆర్ కిట్ రాలే. సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళకు ఓటు అడిగే ఎక్కడిది అని నేను అడుగుతున్నాను. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కటన్నా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయండి. ఆ బస్సులో చేసిన 3 నెలల బస్సులు సీజ్ అవుతాయి. బస్సులు లాస్ వచ్చి కండక్టర్లకు డ్రైవర్లకు జీతాలు ఎత్తలేవు. 3 నెలల బంద్ కాబోతున్నాయి. మహిళలకు ఫ్రీగా ఇచ్చినప్పుడు నెలకి ఎంత అవుతుందో వాళ్ళకి ఖర్చు మళ్ళీ వేయాలా వద్దా? ప్రభుత్వం వేస్తలేదు, వాళ్ళ జీతాలు వెళ్ళే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ పెట్టినామన్నావు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోతే డాక్టర్లు అంటారు మాకు పైసలు పడాయి, పైసలు పెట్టుకొని ఆపరేషన్ చేసుకోమంటారు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊళ్ళలోకి వచ్చి అడుగు హక్కున్నదా? ఇంకా ఝాన్సీలో ఆ కోడల్ని అడదలుచుకోలే. వాళ్ళ తెలియదు రాజకీయాలంటే. రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, నేను వాళ్ళని అడదలుచుకోలే. వాళ్ళు ప్రజల గురించి చెప్తారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, రాజకీయ చరిత్రలో నాకు ఒక మచ్చలేదు. ఏదో అబద్ధ మాటలతో ఏడ్చి గగ్గోలు చేసి గెలిచారు. నేను చేసిన పనులు పూర్తి చేయండి, మీరు కొత్త పనులు అవసరం లేదు. 1000 కోట్ల పనులు చేశాను నేను, అవి పూర్తి చేయండి. మంజూరేది నిర్మల్నే ఇంకా 10 కోట్ల పనులు ఉన్నాయి, నేను మంజూరు చేసినాయి. మీరు కొత్త చేయని అవసరం లేదు. ఆ నిర్మల్ చెల్లకు నీళ్లు తీసుకురండి.